భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా గోపాల్పేట మండల కేంద్రంలో మండల అధ్యక్షులు పెద్ది తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి మండల ఇన్ఛార్జి కదిర మధు యాదవ్ హాజరై ప్రసంగించారు. మీరు మాట్లాడిన విధానాన్ని నేను విన్నాను. కొంచెం హెల్ప్ చేసి ఉండాలి, మన పని కొంచెం పక్కన పెట్టైనా సరే వాళ్ళని చూడాలి అన్నది, అదైతే నాకు చాలా గ్రేట్ అనిపించింది. చాలా థ్యాంక్స్ సార్. ఇంత పూర్తి కూడా మనస్తత్వం చాలా మందికి ఉండదు, నాకు ఎందుకులే అన్నట్టు వెళ్ళిపోతుంటారు. ఆ ఒక గొప్పతనానికి నిజంగానే మనస్ఫూర్తిగా వందనాలు తెలుపుకుంటున్నాను. కానీ ఈ గోపాల్పేట శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఏదైతే శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అటక్ నుండి కటక్ వరకు, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఏదైతే దివ్యాంగులకు ఈ యొక్క వారం రోజులు సేవాపక్షం సందర్భంగా సేవాపక్షం అంటే 15 రోజులు ఈ యొక్క కార్యక్రమాలు. ఓ రోజు స్వచ్ఛ భారత్ పేరు మీద మొక్కలు నాటడం కావచ్చు, మరి అదేవిధంగా శుభ్రత చేయాలి యొక్క దేవాలయాలు కావచ్చు, ముఖ్యంగా పాఠశాలలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, ఇట్లా ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమం. రక్తదాన శిబిరం ఈరోజు మహిళలు దేశంలో పురిటి నొప్పులతోటి బాధపడుతున్నారు. రక్తం లేక ఎంతోమందికి ఈరోజు ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు ఈరోజు ఉన్నాయి. రోజుకు యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి, రోజుకు ఎంతోమంది చనిపోతున్నారు. రక్తం లేక కూడా చాలామంది ఇబ్బంది అవుతున్నారని యంగర్ జనరేషన్ యూత్ ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ గారు ఈ దేశం ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలంటే యువత చేతుల ఆదర్శంగా ఉండాలి, యువత భవిష్యత్తు పైన ఆధారపడాలి, భవిష్యత్తు తరాన్ని పెంపొందించడానికి యువత సంకల్పం తీసుకోవాలి అని ముఖ్యంగా ఈ యొక్క రక్తదానం చేయండి. నా యొక్క జన్మదినం సందర్భంగా ఎంతోమంది పేద మహిళలు, తల్లులు ఈ యొక్క రక్తం లేక అల్లాడి తల్లాడి హాస్పిటల్లో ప్రాణాలు వదులుతున్నారు. ఓ యొక్క గర్భిణీ స్త్రీలు అని ముఖ్యంగా చవించిపోయినటువంటి గొప్ప మహనీయుడు శ్రీ నరేంద్ర మోదీ గారు. ఇట్లా సేవాపక్షం పేరుతోటి 15 రోజుల కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ యొక్క దివ్యాంగులు అనేది అంగవైకల్యం అనేది కేవలం వాళ్ళ యొక్క బాడీకి సంబంధించింది తప్ప ఈ యొక్క మనసుకు కాదు. ఇలాంటి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎంతోమంది పేదలకు న్యాయం జరుగుతుందని ఈ యొక్క రాష్ట్రాలు కూడా ఒక్కొక్క రాష్ట్రం పెరుగుతూ పోయి ఈరోజు 19 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఉంది. రాబో రోజుల్లో ఈ యొక్క తెలంగాణలో కూడా ఈ యొక్క సేవ చేయడం కోసం ఈరోజు అధికారం కోసం ఆరాటపడుతున్నటువంటి పార్టీలు కావు. సేవ ఎక్కువ చేసుకోవాలి. ఈ యొక్క భారతదేశంలో ఒకవైపు జాతీయవాదాన్ని ముందుకు తీసుకుపోవాలి. చాలా పేదరికంతో అట్టడుగు, మరి ఇంకా ఈనాటి వరకు కూడా 3 పూటలు తిండి లేనిటువంటి దేశం ఈరోజు ఈ యొక్క భారతదేశంలో చాలామంది ఉన్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా భారతదేశం అభివృద్ధి చెందలేదు అని ఈరోజు ఒక దేశ నాయకులు చలించిపోతున్నారు. కాబట్టి మీ యొక్క అంగవైకల్యం అనేది ఆత్మస్థైర్యం ఎప్పుడు కూడా కోల్పోవద్దు. మీకు అందరికి కూడా భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా గోపాల్పేట శాఖ ఎక్కడ కనిపించినా, ఏ ఒక్క కార్యకర్త కనిపించినా, మీరు ఎక్కడైనా వెళ్ళాలని పిలిచి మరీ అడిగి ఎప్పుడైతే ఎక్కించుకొని పోయి మీ యొక్క గమ్యస్థానానికి చేరిన, ఏదైతే ఆఫీసుల్లో ముఖ్యంగా కార్యాలయాల్లో ఏదో ఒక పని ఉండి పక్క నుండి చేపించినా ఎంతో కొంత మా మనసుకు కూడా తృప్తినిస్తుంది. మీరు పెద్ద మనసుతోటి మీరు ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. దినదిన అభివృద్ధి చెందించాలి. మీ యొక్క కుటుంబాల్లో వెలుగులు చూడాలి. ముఖ్యంగా దీపావళి పండుగ అంటే ఏదో ఒక రోజు జరుపుకోవడం కాదు. మీరు ఎంత తొందర అభివృద్ధి చెందితే మీరు సమానంగా అన్నీ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే ఎదుగుతారో మీరు కూడా ఆ విధంగా ఎదగాలి. మీ యొక్క పిల్లల్ని కూడా మంచి చదువులు రాణించాలని భారతీయ జనతా పార్టీ గోపాల్పేట మండల శాఖ అహర్నిశలు కోరుకుంటుంది.